ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 9 నవంబర్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 30 నవంబర్ 2007. బాప్దాదా చెప్తున్నారు, సత్యత మరియు పవిత్రతా శక్తిని స్వరూపంలోకి తీసుకొస్తూ బాలక్ మరియు మాలిక్ స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు తమ నలువైపులా ఉన్న సత్యతా స్వరూపులు, శక్తి స్వరూపులైన పిల్లలను చూస్తున్నారు. ఎందుకంటే సత్యతా శక్తి సర్వశ్రేష్టమైనది. ఈ సత్యతా శక్తికి ఆధారము సంపూర్ణ పవిత్రత. మనస్సు, మాట, కర్మ, సంబంధ సంపర్కం, స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. ఇలాంటి పవిత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏం కనిపిస్తుంది? ఇటువంటి పవిత్ర ఆత్మ యొక్క నడవడిక మరియు ముఖంలో దివ్యత స్పష్టంగా కనిపిస్తుంది. వారి నయనాలలో ఆత్మీక ప్రకాశము, ముఖంలో సదా హర్షిత ముఖత మరియు నడవడికల్లో ప్రతి అడుగులో తండ్రి సమానంగా కర్మయోగిగా ఉంటారు. ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మీరందరూ ఇలాంటి సత్యవాదులుగా అవుతున్నారు. ప్రపంచంలో కూడా చాలామంది స్వయాన్ని సత్యవాదులము అని చెప్పుకుంటారు, సత్యం కూడా మాట్లాడతారు. కానీ సంపూర్ణ పవిత్రతయే సత్యమైన సత్యతా శక్తి. ఈ సంగం యుగంలో మీరందరూ ఈ విధంగా తయారవుతున్నారు. ఈ సంగం యుగం యొక్క శ్రేష్ఠ ప్రాప్తి సత్యతా శక్తి, పవిత్రతా శక్తి. ఈ ప్రాప్తి వలన సత్యుగంలో మీరందరూ బ్రాహ్మణుల నుండి దేవతలుగాయి ఆత్మ మరియు శరీరం రెండిటి ద్వారా పవిత్రంగా అవుతారు. పూర్తి సృష్టి చక్రంలో ఇంకెవ్వరూ శరీరము మరియు ఆత్మ రెండిటి ద్వారా పవిత్రంగా అవ్వరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది, కానీ పవిత్రమైన శరీరం లభించదు. కనుక ఇలాంటి సంపూర్ణ పవిత్రతను ఈ సమయంలో మీరందరూ ధారణ చేస్తున్నారు. మీరు నషాతో చెప్తారు. నషాతో ఏమని చెప్తారో గుర్తుందా? గుర్తు చేసుకోండి. మీరందరూ హృదయం నుండి అనుభవంతో పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అని అంటారు. జన్మసిద్ధ అధికారం సహజంగా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే పవిత్రత మరియు సత్యతను ప్రాప్తి చేసుకునేందుకు మీరందరూ మొట్టమొదట మీ సత్య స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నారు. మీ సత్యమైన తండ్రిని, శిక్షకుణ్ణి, సద్గురువును గుర్తించారు మరియు పొందుకున్నారు. ఎప్పటి వరకైతే ఎవరైనా తమ సత్య స్వరూపాన్ని లేక సత్యమైన తండ్రిని తెలుసుకోరో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రత, సత్యతా శక్తి రాశాలదు. మీరందరూ సత్యత మరియు పవిత్రతా శక్తి యొక్క అనుభవీలే కదా? అనుభవీలేనా? ఆ మనుషులు ప్రయత్నం చేస్తారు, కానీ యథార్థ రూపంలో తమ స్వరూపాన్ని తెలుసుకోరు మరియు సత్యమైన తండ్రి యొక్క యథార్థమైన స్వరూపాన్ని కూడా తెలుసుకోలేరు. కానీ మీరందరూ ఈ సమయం యొక్క అనుభవం ద్వారా పవిత్రతను ఎంత సహజంగా మీదిగా చేసుకున్నారు అంటే ఈ సమయంలోని ఈ ప్రాప్తి యొక్క ప్రాలబ్ధంగా దేవతలకు పవిత్రత సహజంగా మరియు స్వభావంగా ఉంటుంది. ఇలాంటి సహజ స్వభావం యొక్క అనుభవాన్ని మీరే ప్రాప్తి చేసుకుంటారు. కనుక పవిత్రత మరియు సత్యతా శక్తి సహజ స్వభావ రూపంలో తయారైంది అని చెక్ చేసుకోండి. మీరు ఏమని భావిస్తున్నారు? పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అని భావించేవారు చేతులెత్తండి. జన్మసిద్ధ అధికారమా లేక శ్రమ చేయాల్సి వస్తుందా? శ్రమ చేయాల్సిన అవసరం లేదు కదా? సహజమే కదా? ఎందుకంటే జన్మసిద్ధ అధికారము సహజంగా ప్రాప్తిస్తుంది. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలోని వారు అసంభవం అని భావిస్తారు, కానీ మీరు అసంభవాన్ని సంభవంగా మరియు సహజంగా చేసేశారు. ఎవరైతే కొత్త కొత్త పిల్లలు వచ్చారో
మొదటిసారి వచ్చారో వారి చేతులెత్తండి. ఎవరైతే కొత్త కొత్త పిల్లల్లో మొదటిసారి వచ్చారో వారికి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు భలే లేటుగా వచ్చారు, కానీ టూ లేట్లో రాలేదు. కొత్త పిల్లలకు బాప్తాత వరదానమిస్తున్నారు. చివర్లో వచ్చిన వారు కూడా తీవ్ర పురుషార్థం చేసి మొదటి డివిజన్లో రావచ్చు. ఫస్ట్ నంబర్లోకి రారు, కానీ ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. మరి కొత్త పిల్లలకు ఇంత ధైర్యం ఉందా? ఫస్ట్ డివిజన్లో వస్తామనేవారు చేతులెత్తండి. చూడండి, టీవీలో మీ చేతులు కనిపిస్తున్నాయి. మంచిది, మీరు ధైర్యవంతులు. మీ ధైర్యానికి శుభాకాంక్షలు. ధైర్యం అంటే తండ్రి సహాయం అయితే ఉండనే ఉంటుంది, కానీ పూర్తి బ్రాహ్మణ పరివారం యొక్క శుభభావన మరియు శుభకామన కూడా మీ అందరి చేతిలో ఉంది. కనుక ఎవరైతే కొత్తవారు మొదటిసారి వచ్చారో వారందరికీ బాప్తాత మరియు పరివారం తరపు నుండి మరొకసారి 16 రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. మొదటిసారి వచ్చిన వారందరూ కూడా సంతోషిస్తున్నారు. విడిపోయిన ఆత్మలు మళ్ళీ తమ పరివారంలోకి చేరుకున్నారు. కనుక బాప్తాత కూడా సంతోషిస్తున్నారు మరియు మీరందరూ కూడా సంతోషిస్తున్నారు. బాప్తాత వతనంలో దాదీతో పాటు ఒక రిజల్ట్ చూశారు. ఏ రిజల్ట్ చూశారు? మేము బాలకుల నుండి మాలికులము అనే విషయం మీ అందరికీ తెలుసు మరియు అంగీకరిస్తారు. నిజమే కదా? మీరు మాలికులు కూడా మరియు బాలికులు కూడా అందరూ ఇలాగే ఉన్నారు కదా? చేతులెత్తండి. ఆలోచించి ఎత్తండి, ఊరికే ఎత్తకండి. లెక్కాచారం తీసుకుంటాం కదా. అచ్చా, చేతులు క్రిందకి దించండి. బాప్తాత చూశారు. బాలిక స్థితి యొక్క నిశ్చయము మరియు నష అయితే సహజంగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మకుమార్ మరియు బ్రహ్మకుమారీలుము అని చెప్పుకుంటారు. బాలికలు కనుకనే బ్రహ్మకుమార్ కుమారీలుమని చెప్పుకుంటారు కదా. అంతేకాక పూర్తి రోజంతటిలో నా బాబా, నా బాబా అనేది స్మృతిలోకి తెచ్చుకుంటారు. మళ్ళీ మర్చిపోతారు కూడా, కానీ మధ్య మధ్యలో గుర్తుకొస్తూ ఉంటుంది. సేవలో కూడా బాబా బాబా అనే మాట సహజంగానే నోటి నుండి వస్తుంది. ఒకవేళ బాబా అనే మాట నోటి ద్వారా రాకపోతే జ్ఞానం యొక్క ప్రభావం కూడా పడదు. కనుక ఏ సేవ చేసినా, ఉపన్యసించినా, కోర్స్ చేయించినా, రకరకాల విషయాలపై ఉపన్యసించిన సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష స్వరూపం, ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి అంటే వినేవారు కూడా నేను కూడా బాబాకు చెందిన వాడిని అని అనుభవం చేయాలి. వారి నోటి నుండి కూడా బాబా బాబా అనే మాట రావాలి. ఏదో శక్తి ఉంది, బాగుంది అని అనటం వరకే కాదు, కానీ నా బాబా అని వారు కూడా అనుభవం చేయాలి. దీనినే సేవ యొక్క ప్రత్యక్ష ఫలము అని అంటారు. కనుక బాలిక స్థితి యొక్క నష లేక నిశ్చయం మంచిగానే ఉంటుంది, కానీ మాలిక్ స్థితి యొక్క నిశ్చయం మరియు నష నెంబర్ వార్గా ఉంటుంది. బాలిక స్థితి నుండి మాలిక్ స్థితి యొక్క నష అనేది ప్రాక్టికల్ నడవడిక మరియు ముఖం ద్వారా అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు తక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి మీరు డబల్ మాలికులు. మొదటిది తండ్రి ఖజానాలకు యజమానులు. మీరందరూ ఖజానాలకు యజమానులే కదా. తండ్రి అందరికీ ఒకే సమానంగా ఖజానాలను ఇచ్చారు. కొందరికి 1,00,000, కొందరికి 1000 ఇవ్వలేదు. అందరికీ అన్ని ఖజానాలను బేహద్గా ఇచ్చారు. ఎందుకంటే తండ్రి వద్ద బేహద్ ఖజానాలు ఉన్నాయి, తక్కువ లేవు. కనుక బాప్దాదా అందరికీ అన్ని ఖజానాలను ఇచ్చారు మరియు ఒకే విధంగా ఒకే సమానంగా ఇచ్చారు. రెండవది స్వరాజ్యానికి మాలికులు. అందుకే నా ఒక్కొక్క పిల్లవాడు రాజా పిల్లవాడు అని బాప్దాదా నషాతో చెప్తారు. మీరు రాజా పిల్లలే కదా, ప్రజలైతే కాదు కదా. మీరు రాజయోగులా లేక ప్రజాయోగులా? రాజయోగులే కదా. కనుక మీరందరూ స్వరాజ్యానికి మాలికులు. కానీ బాప్దాదా దాదీతో పాటు
ఎలాంటి రిజల్ట్ చూశారు అంటే ఎంతగా బాలిక్ స్థితి యొక్క నష ఉంటుందో దానికంటే మాలిక్ స్థితి యొక్క నష తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఒకవేళ స్వరాజ్యానికి యజమానులము అనే నష సదా ఉంటే మధ్య మధ్యలో ఏవైతే సమస్యలు లేక విఘ్నాలు వస్తాయో అవి రావు. గమనించినట్లయితే సమస్యలు లేక విఘ్నాలు వచ్చేందుకు విశేషమైన ఆధారం మనస్సు. మనసే అలజడిలోకి వస్తుంది. కనుక బాప్దాదా యొక్క మహామంత్రం కూడా మన్మనాభవ, అంతేగాని తన్మనాభవ ధన్మనాభవ కాదు, మన్మనాభవ. ఒకవేళ స్వరాజ్యానికి యజమానులుగా ఉంటే మనసు మీకు యజమానిగా అవ్వదు. మనసు మీ కర్మచారి, అంతేగాని రాజు కాదు. రాజు అనగా అధికారి. అధీనంగా ఉన్నవారిని రాజు అని అనరు. కనుక రిజల్ట్లో ఏం చూశారు? మనసుకు మాలికుడినైన నేను స్వరాజ్య అధికారి మాలికుడును అనే స్మృతి మరియు ఈ ఆత్మిక స్థితి తక్కువగా ఉంటుంది, సదా ఉండదు. ఇది మొదటి పాఠం. మీరందరూ మొదటి పాఠంలో ఏం చదివారు? నేను ఆత్మను అని చదివారు. పరమాత్మ పాఠం రెండవది. కానీ మొదటి పాఠం నేను యజమానిని, రాజును, ఈ కర్మేంద్రియాలకు అధికారి ఆత్మను, శక్తిశాలి ఆత్మను. సర్వశక్తులు ఆత్మ యొక్క నిజగుణాలు. కనుక బాప్దాదా చూశారు. నేను ఎవరో, ఎలా ఉన్నానో ఆ విధంగా సహజ స్వరూప స్థితిలో నడవటం, ఉండటం, ముఖం ద్వారా అనుభవం అవ్వటం, సమస్యల నుండి అతీతంగా అవ్వటం. ఇందులో ఇప్పుడింకా అటెన్షన్ కావాలి. కేవలం నేను ఆత్మను అని కాక నేను ఎలాంటి ఆత్మను అనే స్మృతిలో ఉన్నట్లయితే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఎదురుగా సమస్య లేక విఘ్నాలు వచ్చే శక్తి ఉండదు. ఇప్పుడు కూడా రిజల్ట్లో ఏదో ఒక సమస్య లేక విఘ్నం కనిపిస్తూ ఉంది. తెలుసుకున్నారు, కానీ నడవడిక మరియు ముఖంలో నిశ్చయం యొక్క ప్రత్యక్ష స్వరూపమైన ఆత్మిక నశ అనేది ఇంకా ప్రత్యక్షమవ్వాలి. దీని కొరకు మాలిక్ స్థితి యొక్క నశాను మాటిమాటికి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవటం అనేది సెకండ్ యొక్క విషయం. కర్మ చేసేటప్పుడు, ఏదైనా కర్మను ప్రారంభించేటప్పుడు ఆ సమయంలో మాలిక్ స్థితి యొక్క అథారిటీతో కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించే కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కలిగిన ఆత్మను అని భావించి కర్మను ప్రారంభించినా లేక సాధారణంగానే కర్మ ప్రారంభమైందా అని చెక్ చేసుకోండి. స్మృతి స్వరూపం ద్వారా కర్మను ప్రారంభించటం మరియు సాధారణ స్థితి ద్వారా కర్మను ప్రారంభించటంలో చాలా తేడా ఉంది. ఉదాహరణకు, హద్దు యొక్క పదవి కలవారు తమ కార్యం చేస్తున్నప్పుడు ఆ కార్యం యొక్క సీట్పై సెట్ అయి కార్యాన్ని ప్రారంభిస్తారో, అలా మీ మాలిక్ స్థితి యొక్క స్వరాజ్యాధికారి సీట్పై సెట్ అయ్యి తర్వాత ప్రతి కార్యం చేయండి. మీ మాలిక్ స్థితి యొక్క అథారిటీని చెక్ చేసుకోవటాన్ని ఇంకా పెంచుకోండి. ఈ మాలిక్ స్థితి యొక్క అథారిటీకి గుర్తు సదా ప్రతి కార్యంలో డబల్ లైట్ మరియు సంతోషం యొక్క అనుభూతి అవుతుంది. అంతేకాక సఫలత అనేది సహజంగా అనుభవం అవుతుంది. ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ అధికారికి బదులు ఆధీనంగా అవుతున్నారు. అధీనతకు గుర్తు ఏం కనిపిస్తుంది? వారు మాటి మాటికి నా సంస్కారము, మేం చెయ్యాలనుకున్నాము కానీ ఇది నా సంస్కారము, నా స్వభావము అని అంటూ ఉంటారు. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. ఏ సమయంలో అయితే నా సంస్కారము, నా స్వభావము అని అంటారో ఆ బలహీన సంస్కారం ఏమైనా మీ సంస్కారమా? ఇదైతే మధ్యలోని రావణుడి సంస్కారం, రావణుడు ఇచ్చిన సంస్కారం. దానిని నాది అనటం తప్పు. తండ్రి సంస్కారాలే మీ సంస్కారాలు. నాది నాది అని అనటం వల్లనే అది అధికారిగా అయిపోయింది. మీరు అధీనంగా అయిపోతున్నారు. తండ్రి సమానంగా అవ్వాలి అంటే అవి నా సంస్కారాలు కాదు. ఏవైతే తండ్రి సంస్కారాలో అవే నా సంస్కారాలు అని భావించండి. తండ్రి సంస్కారం ఏది?
విశ్వ కళ్యాణకారి, శుభభావన, శుభకామనాధారి. కనుక ఆ సమయంలో తండ్రి సంస్కారాన్ని ఎదురుగా తెచ్చుకోండి. మీ లక్ష్యమేమో తండ్రి సమానంగా అవ్వటం, కానీ లక్షణాలు మాత్రం రావణుడివి ఉండిపోయాయి. కనుక అవి మిక్స్ అయిపోతున్నాయి. కొన్ని తండ్రి యొక్క మంచి సంస్కారాలు, కొన్ని నా గత సంస్కారాలు, రెండు కలిసి ఉంటున్నాయి. కనుక గొడవ జరుగుతుంది. సంస్కారం ఎలా తయారవుతుందో మీ అందరికీ తెలుసు కదా. మనసు, బుద్ధి యొక్క సంకల్పాలు మరియు కర్మల ఆధారంగా సంస్కారాలు తయారవుతాయి. మొదట మనసు సంకల్పం చేస్తుంది, బుద్ధి సహయోగం ఇస్తుంది. అప్పుడు మంచి లేక చెడు సంస్కారం తయారవుతుంది. బాప్దాదా దాదీతో పాటు రిజల్ట్లో ఏం చూశారు అంటే, బాలిక స్థితి యొక్క నషాతో పోలిస్తే మాలిక్ స్థితి యొక్క నష ఎంత సహజంగా మరియు స్వభావంగా ఉండాలో అతి తక్కువగా ఉంది. కనుక వాటిని సమాధానపరిచేందుకు మళ్ళీ యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారని బాప్దాదా గమనించారు. మీరేమో బ్రాహ్మణులు, కానీ మధ్య మధ్యలో క్షత్రియులుగా అయిపోతున్నారు. కనుక క్షత్రియులుగా అయిపోకండి. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి. క్షత్రియులుగా అయ్యేవారు చాలామంది వస్తారు. ఎవరు చివరిలో రానున్నారు, కానీ మీరైతే అధికారి ఆత్మలు. కనుక రిజల్ట్ విన్నారా? అందువలన మాటి మాటికి నేను ఎవరు అనేది స్మృతిలోకి తెచ్చుకోండి. నేను అలాగే ఉన్నాను కదా అని కాదు, కానీ దానిని స్మృతి స్వరూపంలోకి తీసుకురండి. సరేనా? మంచిది. రిజల్ట్ కూడా వినిపించాము. ఇప్పుడు ఇక సమస్య అనే పేరు, విఘ్నం అనే పేరు, వ్యర్థ స్మృతి అనే పేరును సమాప్తం చేయండి మరియు చేయించండి. సరేనా? ఇలా చేస్తారా? చేసేవారు దృఢ సంకల్పం యొక్క చేతిని ఎత్తండి. చేతిని ఎత్తించటం అయితే సాధారణమైపోయింది, కనుక చేతులు ఎత్తించటం లేదు. మనసులో దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తండి. శరీరం యొక్క చేతిని కాదు. వాటినైతే చాలా చూసాము. ఎప్పుడైతే అందరూ కలిసి మనసుతో దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తుతారో అప్పుడే విశ్వంలోని మూల మూలల్లో అందరూ సుఖదాత, శాంతిదాత అయిన మా తండ్రి వచ్చేశారు అని సంతోషంతో చేతులెత్తుతారు. తండ్రిని ప్రత్యక్షం చేసే బాధ్యత తీసుకున్నారు కదా. తీసుకున్నారా? పక్కాన టీచర్లు తీసుకున్నారా? పాండవులు తీసుకున్నారా? మంచిది. తేదీని ఫిక్స్ చేశారా? తేదీని నిర్ణయించలేదా? ఎంత సమయం కావాలి? 1 సంవత్సరం కావాలా? 2 సంవత్సరాలు కావాలా? ఎన్ని సంవత్సరాలు కావాలి? బాప్దాదా ఇంతకుముందు తెలిపించారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం యొక్క యథాశక్తి అనుసారం సహజంగా నడిచే లేక ఎగిరే విధిని బట్టి సంపన్నంగా తయారయ్యే తేదీని మీరు స్వయమే నిర్ణయించుకోండి. బాప్దాదా అయితే ఇప్పుడే చేయండి అని చెప్తారు, కానీ యథాశక్తి మీ పురుషార్థం అనుసారం మీ తేదీని ఫిక్స్ చేసుకోండి. మరియు సమయానుసారం మనసా స్థితి, వాచా స్థితి, సంబంధ సంపర్కం యొక్క స్థితిలో ప్రగతి ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే తేదీని ఫిక్స్ చేసుకుంటే స్వతహాగానే అటెన్షన్ వెళ్తుంది. అన్ని వైపుల నుండి, నలువైపుల నుండి సందేశాలు కూడా వచ్చాయి, ఈమెయిల్స్ కూడా వచ్చాయి. ఈమెయిల్ చేరుకునే దానికంటే ముందే బాప్దాదా వద్దకు చేరుకుంటుంది. మనసా సంకల్పం అని ఈమెయిల్ చాలా తీవ్ర వేగం కలిగి ఉంటుంది. అది ముందే చేరుకుంటుంది. కనుక ఎవరైతే ప్రియ స్మృతులను తమ స్థితి యొక్క సమాచారాన్ని, తమ సేవ యొక్క సమాచారాన్ని పంపించారో అవన్నీ బాప్దాదా స్వీకరించారు. అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో ప్రియ స్మృతులను పంపించారు. బాప్దాదా వారందరికీ, విదేశం వారైనా దేశం వారైనా, అందరికీ రిటర్న్లో ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా ప్రేమ మరియు శక్తి యొక్క సకాష్ కూడా ఇస్తున్నారు. అచ్చా, అన్నీ వినేశారు. వినటం మంచిగా అనిపిస్తుంది కదా. అలాగే వినటం నుండి అతీతంగా స్వీట్ సైలెన్స్ స్థితి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం అనుభవం అవ్వాలి. మొదటి విశేషంగా మనసుకు యజమానులుగా అవ్వాలి. అందుకే మనసును జయించిన వారు
జగత్తును జయిస్తారని అంటారు. కనుక ఇప్పుడు విన్నారు, చూశారు. మరి ఆత్మరాజుగా ఈ మనసు, బుద్ధి, సంస్కారాలను తన కంట్రోల్లో ఉంచుకోగలుగుతుందా? మనసు, బుద్ధి, సంస్కారం మూడిటికి యజమానిగా ఈ స్వీట్ సైలెన్స్లో ఉండమని ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేయటం ద్వారా, అధికారిగా అవ్వటం ద్వారా మూడు మీ కంట్రోల్లో ఉన్నాయా అని అనుభవం చేయండి. ఇప్పుడిప్పుడే అధికారి యొక్క స్థితిలో స్థితమైపోండి. బాప్దాద డ్రిల్ చేయించారు. అందరికీ బాప్దాద ప్రియ స్మృతులను అందజేస్తున్నారు. నలువైపులా ఉన్న సదా స్వమానదారులు, సత్యతాశక్తి స్వరూపులు, పవిత్రత యొక్క సిద్ధి స్వరూపులు, సదా అచల్ అడోల్ స్థితి యొక్క అన్వీలు, స్వపరివర్తకులు మరియు విశ్వపరివర్తకులు, సదా అధికారి స్థితి ద్వారా సర్వాత్మలకు తండ్రి ద్వారా అధికారాన్ని ఇప్పించేటటువంటి నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ ఆత్మలు, పరమాత్మ ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. బాప్దాదా యొక్క మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకొని విశ్వానికి ఆధారమూర్తిగా అయ్యే శ్రేష్ఠ పదవికి అధికారి భవ. శ్రేష్ఠ పదవిని పొందేందుకు బాప్దాదా యొక్క శిక్షణ: పిల్లలు స్వయాన్ని పరివర్తన చేసుకోండి. స్వయాన్ని మార్చుకునేందుకు బదులు పరిస్థితులు మరియు ఇతర ఆత్మలు మారాలని ఆలోచిస్తారు. లేకుంటే ఈ సాధనాలు లభించాలి, సహయోగం మరియు ఆధారం లభిస్తే పరివర్తన అవుతామనే సంకల్పం వస్తుంది. ఈ విధంగా ఏదైనా ఆధారంపై పరివర్తన అయ్యేవారి ప్రాలబ్ధం కూడా ఆధారం పైననే ఉంటుంది. ఎందుకంటే ఎన్నిటి ఆధారం తీసుకుంటారో అన్ని భాగాలుగా మీ జమా ఖాతా పంచబడుతుంది. కనుక సదా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. నేను స్వయం విశ్వం యొక్క ఆధారమూర్తిని అనే లక్ష్యం ఉంచుకోండి. స్లోగన్: సంఘటనలో ఉమ్మంగ ఉత్సాహాలు మరియు శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సఫలత అయ్యే ఉంది. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఎలాగైతే ఎవరైనా బలహీనంగా ఉంటే వారిలో శక్తి నింపేందుకు గ్లూకోజ్ ఎక్కిస్తారో, అలాగే ఎప్పుడైతే స్వయాన్ని శరీరం నుండి అతీతంగా అశరీరీ ఆత్మను అని భావిస్తారో అప్పుడు ఈ సాక్షి స్థితి యొక్క అవస్థ శక్తిని నింపే పని చేస్తుంది. అంతేకాక ఎంత సమయం సాక్షి అవస్థ యొక్క స్థితి ఉంటుందో అంతగానే సాతి అయిన తండ్రి స్మృతి కూడా ఉంటుంది, అనగా తోడు ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.